హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టైలరింగ్ క్లాస్లో మిడీ బ్లౌజ్ ఏ విధంగా వస్తుందో కటింగ్ చెప్పిస్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా ఈ పేపరు డబుల్ ఫోల్డింగ్ చేసినాను. 8 ఇంచెస్ పెట్టి బ్రాడ్నెస్ కట్ చేశాను. ఇప్పుడు ఇది పైనుంచి కిందికి ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది 3 పీసెస్ వస్తుంది. ఫ్రంట్ డబుల్ పీస్ వస్తుంది, బ్యాక్ సింగిల్ పీస్ వస్తుంది. ఇది చూడండి, 8 ఇంచెస్ పెట్టుకున్నాను. లెంత్ 12 ఇంచెస్ తీసుకున్నాను. ముందుగా ఇది నెక్ 2 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్, ఇది లెంత్ 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ 3 ఇంచెస్, ఫ్రంట్ 5 ఇంచెస్, నెక్ బ్రాడ్నెస్ కింద 2 ఇంచెస్, స్లీవ్స్ కిందకి 5 ఇంచెస్. 10 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ దాకా వేసుకునే బ్లౌజు ఇది మిడీ బ్లౌజు. ఓపెన్ సైడ్ కూడా 5 ఇంచెస్. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇది 4 ఫోల్డింగ్ వచ్చింది. 1 2 3 4. ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్నాము. ఫైవ్ ఇంచెస్కి 2 ఇంచెస్కి, ఇది బ్యాక్ 3 ఇంచెస్. అదేవిధంగా స్లీవ్స్ దీనికి రౌండ్ షేప్ వస్తేనే కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ డాట్ పెట్టుకుంటున్నాను, ఫ్రంట్ కూడా డాట్. హాఫ్ ఇంచెస్కి చూడండి, 1 ఇంచెస్కి కరెక్ట్గా స్లీవ్స్ మార్కింగు. ఇది పైన 1 ఇంచెస్కి, స్లీవ్స్ హాఫ్ ఇంచ్ షేప్కి డబుల్ పేపర్ చేసుకోవాలి. 1 ఇంచెస్కి 4 ఫోల్డింగ్లో ఉన్న పేపరు కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, స్లీవ్స్ 5 ఇంచెస్, నెక్ బ్రాడ్నెస్ కూడా 2 ఇంచెస్, బ్యాక్ నెక్ 3 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ అనేది 4 పీసెస్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ అనేది 2 పీసెస్ కట్ చేస్తున్నాను.
స్లీవ్స్ షోల్డర్ నుంచి కట్ చేసుకోవాలి. 1 ఇంచి షేప్లో చేసుకోవాలి 4 పీసు. ఇప్పుడు మనము షోల్డర్ కట్ చేసుకున్నాము. మనము ఇది బ్లౌజ్కి బ్యాక్ సైడ్ జిప్ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీని నెక్ ఫ్రంట్ డబుల్ పీస్ వస్తుంది, బ్యాక్ సింగిల్ పీసు. ఫ్రంట్ డబుల్ పీస్ ఇది మార్కింగ్ చేస్తున్నాను. నెక్ 2 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్. నెక్ డీపు మన ఇష్టము 6 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు. నేను 6.5 పెడుతున్నాను. కింద కూడా బ్రాడ్నెస్ 2 ఇంచెస్ కరెక్ట్గా రావాలి. ఇది డాట్ డాట్ పెట్టుకొని షేప్ చేసుకోవాలి. ఇది రౌండే రావాలి షేపు. ఎక్కువ కట్ చేస్తున్నాను. నెక్ లెంత్ 6.5 అండి, బ్రాడ్నెస్ 2 ఇంచెస్. స్లీవ్స్ ఈ మెజర్మెంట్కి కరెక్ట్ మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పీస్ తీసుకొని ఇదే షేప్లో కట్ చేసుకోవాలి. పైనుంచి కిందకి ఇది 4 పీసెస్ కటింగ్ అవుతుంది కింద షేప్లో. ఈ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. కింద బ్యాక్ ఫ్రంట్ డబుల్ పీసు, బ్యాక్ సింగిల్ పీసు మొత్తము 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది పట్టి. ఈ విధంగా వస్తుంది.
ఇది ఫ్రంట్ కటింగ్ వస్తుంది. ఇది కూడా 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుందండి. కరెక్ట్గా మనం ఫ్రంట్ బ్యాక్ హుక్స్ పట్టి డాట్స్ కుట్టుకోవచ్చు. దీనికి హుక్స్ పట్టి అనేది ఉండదు. బ్యాక్ సైడు జిప్ పెట్టుకోవచ్చు, మన ఇష్టము. లేదంటే ఇంకొక 2 ఇంచెస్ కిందకి దింపుకోవచ్చు నెక్. హుక్స్ పట్టి బ్యాక్ సైడు హుక్కు వేసుకోవచ్చు అండి 3 ఇంచెస్కి. లేదంటే జిప్ 5 ఇంచెస్ జిప్ అయినా వేసుకోవచ్చు. ఫుల్ లాంగ్ జిప్ అయినా వేసుకోవచ్చు. 13 ఇంచెస్ వస్తుంది కదా లాంగ్ జిప్, ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. నేను ఓన్లీ హుక్స్ పట్టికి హుక్కు వేసుకునే దానికి చెప్పిస్తున్నాను, డ్రాయింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇది బ్యాక్ పీసు 3 ఇంచెస్ నెక్ వచ్చింది. ఇది సెంటర్ పీసు 5 ఇంచెస్ వచ్చింది నెక్. చూడండి, ఇది హాఫ్ ఇంచ్ డబుల్ ఫోల్డింగ్ వస్తుంది. లేదంటే మనం ఎక్స్ట్రా బట్ట అయినా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వస్తుంది. మనము షో బటన్ కూడా వేసుకోవచ్చు దీనికి. చూడండి, ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది, మిడీ బ్లౌజ్. ఇప్పుడు ఇవన్నీ ఎవరు నేర్చుకుంటారు, ఎవరు కూడా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనుకోవద్దు. 1 బై 1 అన్నీ నేర్చుకుంటే బ్లౌజ్ అనేది ఈజీగా వస్తుంది కటింగు. ఇది బటన్ అయినా వేసుకోవచ్చు, షో బటన్, లేకపోతే ఇది మామూలుగా ఇదే విధంగా ఫ్రీగా వదిలేయచ్చు. డాట్ పెట్టుకోవచ్చు మనము ఫ్రంట్ బ్యాక్. దీనికి నేను మార్కింగ్ చేయటం లేదు. స్లీవ్స్ 5 ఇంచెస్ పెట్టాను చిన్న పాపలని. లెంత్ బ్రాడ్నెస్ 7 ఇంచ్ పెట్టాను. చూడండి, ఈ విధంగా వస్తుంది మిడీ బ్లౌజ్ అనేది. ఇవన్నీ నేర్చుకుంటేనే బ్లౌజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇంకా బ్లౌజ్ చెప్పి లేదు అని అనుకోవద్దు. 1 బై 1 చెప్పిస్తాను మీకు అర్థమయ్యే విధంగా.
ఫ్రంట్ డబుల్ పీస్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ సింగిల్ పీస్ వస్తుంది, బ్యాక్ సైడు. ఫ్రంట్ మాత్రం డబుల్ పీస్ వస్తుంది. ఇది 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది బెల్ట్. మనం ఇక్కడ డాట్ పెట్టుకోవచ్చు 4 ఇంచెస్కి. ఇది ఫ్రంట్ మాత్రం డాట్ రాదు, బ్యాక్ పీస్కి సెంటర్ పీస్కి మాత్రం డాట్స్ వస్తుంది. ఇది 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది బెల్ట్. ఇది 6.5 పెట్టాము లెంత్ నెక్. ఇది బ్రాడ్నెస్ 8 ఇంచెస్. ఇది ఫుల్ లెంత్ 12 ఇంచెస్. సెంటర్ పీస్ బ్యాక్ పీస్ వచ్చి 14 ఇంచెస్ వస్తుంది లెంత్. ఈ విధంగా వస్తుందండి మిడీ బ్లౌజ్ అనేది. ఈ పీసు కింద పీసు బ్యాక్ సైడ్ పీసు 1 ఇంచ్ ఫోల్డింగు, సెంటర్ పీసు 1 ఇంచ్ ఫోల్డింగు, ఫ్రంట్ పైన వచ్చేది 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. ఈ 2 పీసులు మాత్రము 14 ఇంచెస్ లెంత్ పెట్టాను. ఇది పై పీస్ మాత్రము 12 ఇంచెస్ పెట్టాను. బ్రాడ్నెస్ మొత్తము 8 ఇంచెస్ పెట్టింది. ఈ పై పీస్ మాత్రము లెంత్ 6.5 పెట్టాను నెక్. సెంటర్ పీసు 5 ఇంచెస్, బ్యాక్ పీసు 3 ఇంచెస్ పెట్టాను. ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కటింగ్ ఏ విధంగా చెప్పిస్తున్నానో కామెంట్లో తెలపండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే.